అమ్మో బామ్మా 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 ఏమైంది? మీ బామ్మకేమైందో అర్థం కావట్లేదు సుప్రీం. ఎందుకైనా మంచిది పెద్ద హాస్పిటల్లో చూపించు. అలాగే డాక్టర్ గారు. నేను వెళ్ళి అంబులెన్స్ని పంపిస్తాను. టేక్ కేర్. బామ్మా 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 ఒకసారి కళ్ళు తెరిచి చూడవే. నీకేదైనా అయితే నేను తట్టుకోలేనే బామ్మా. నువ్వు లేకపోతే ఒంటరి అయిపోతానే బామ్మా. బామ్మా చూడవే బామ్మా 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 బామ్మా. ఏమైందిరా బామ్కి? ఇందాక గుడి దగ్గర కలిసినప్పుడు బామ్ గురించి చెప్పలేదేంట్రా? అదేంట్రా నేను గుడి దగ్గర రావటం ఏంటి? పొద్దున్నుంచి ఇంట్లోనే ఉన్నాను. అదేంట్రా ఇందాక కదా గుడి దగ్గర కనిపించావు? అవునరా, అప్పుడు నీ గొంతు కూడా మారిపోయింది. అలాగా? నాకేదో అనుమానంగా ఉంది. అసలేం జరిగిందో తెలుసుకుంటాను. అర్థమైందిరా, మా బామ్మకి ఏ డాక్టర్తోనూ అవసరం లేదు. అదేంట్రా? మంత్రశక్తికి మంత్రశక్తే విరుగుడు. ఏమైందిరా? నాకు ఏమీ లేదే, పగటి నిద్రపోతున్నావు. ఓ నిద్రపోయానా? ఆ నిద్రలో కల వచ్చిందిరా. ఆ కల్లో ఒక మాంత్రికుడు అచ్చం నీలాగా తయారైపోయి ఆ వనకన్యను వెంట పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. నాకెంత భయం వేసిందో తెలుసా? బామ్మ, ఎవరన్నా పగటి కలలకు భయపడతారా? సర్లే, గుడి దగ్గరికి యాత్రికులు వచ్చారంట, నేను వెళ్తున్నా. నువ్వు జాగ్రత్తగా ఉండు. పోదాండ్రా పోదాం. మా వంశాచారం ప్రకారం కొండదేవతను కొలిచే ముందు సూర్య నమస్కారం చెయ్యాలి. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. అలాగే.